వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వీడియో ఏంటంటే కనుక వినాయక చవితి అయితే అందరూ అందంగా చేసుకున్నారని అనుకుంటున్నాను. భక్తి శ్రద్ధలతో వినాయకుడిని అయితే పూజించుకుని చక్కగా చక్కగా అంతా కూడా ఆయన కృపకి పాత్రలు అయ్యారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అసలు వినాయకుడిని ఎలా కదపాలి ఏంటి ఇవన్నీ కూడా ఈరోజైతే మనం తెలుసుకుందాం అనమాట. పత్రి గట్ట ఇవన్నీ ఏం చేయాలి ఇవన్నీ కూడా మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, లేకపోతే ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెంటనే చూసేయండి. అలాగే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మని ప్రెస్ చేస్తారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. గణనాయకాయ ఘనదేవతాయ ఘనాదక్ష ధీమహి. ఈ సాంగ్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. మీ అందరికీ కూడా ఇష్టం అనేది నేను అనుకుంటున్నాను. పూజ అయితే చేసేసుకున్నాం. భక్తి శ్రద్ధలతో ఆయన్ని అయితే మనం చక్కగా పూజించేసుకున్నాం. అసలు పూజ చేసుకున్నాం, అంతా బాగానే ఉంది. అసలు వినాయకుడిని ఎప్పుడు కదపాలి అంటే గనక చాలామంది అయితే 3 రోజులు ఉంచుకుంటా, 5 రోజులు ఉంచుకుంటా ఇలా సరదా పడుతూ ఉంటారండి. కొంతమందికి అయితే కుదరక, లేకపోతే ఇది అవ్వక ఒకే గది ఉండడం వల్ల, లేకపోతే ఇలా చేయడం వల్ల ఆ రోజునే తీసేసుకోవాల్సి వస్తుంది. అసలు తీయచ్చా లేదా అంటే తప్పకుండా తీసుకోవచ్చండి, ఏమీ కాదు. మనం సాయంత్రం కూడా చక్కగా పూజ అవి చేసుకుని ఒక బెల్లం ముక్క లేకపోతే అరటిపళ్ళు ఏదో ఒకటి ఆయనకి నివేదించి మనం చక్కగా ఆయన్ని కదిపేసుకుని చక్కగా తీసేసుకోవచ్చు అనమాట. ఏమీ కాదు. ఎందుకంటే కుదరలేని వాళ్ళు అంతే, కొంతమంది అన్నీ కుదిరినా ఉంచుకోలేరండి. ఎందుకంటే మనము మన భగవంతుడు మన ఇంట్లో ఉన్నాడంటే మనం చాలా నియమ నిష్టలతో మనం ఉండాలన్నమాట. అలా ఉండాలి అనుకుంటే చాలామంది సరదా పడుతూ ఉంటారు. చక్కగా ఒకళ్ళైతే పెద్ద పెద్ద బయట చక్కగా పెద్ద పెద్ద వినాయకుల్ని గట్ట పెట్టుకుని పూజించుకుంటారు ఇళ్ళల్లోనే. కొంతమంది మండపాలు గట్ట ఉంటాయి కాబట్టి అలాగా చేసుకోవచ్చు. ఎందుకంటే మండపాలు అవి ఉంటాయి కాబట్టి ఆ మండపాల్లో రోజు దండం పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో కూడా కొంతమంది చక్కగా మొన్నటిదాకా వరలక్ష్మి వ్రతం అయింది కదా, అందుకు అమ్మవారిని వచ్చేస్తుంది. విఘ్నేశ్వరుని సాయంత్రం అయితే చక్కగా కదిపేసుకోవచ్చండి, ఏమి కాదు. ఉంచుకునే వాళ్ళు మీ ఇష్టం. 2వ రోజు అయితే కదపకూడదు, 3వ రోజున తీసుకోవాలి, లేకపోతే 5వ రోజున తీసుకోవాలి. అంతేకాని 2వ రోజు 4వ రోజు అలాంటి రోజునైతే తీయకూడదు అనమాట. అలాగే ప్రసాదాలు నివేదించిన ప్రసాదాలు ఇవన్నీ కూడా చక్కగా మన ఇంట్లో వాళ్ళు ఇవన్నీ కూడా తినాలి. కొట్టిన కొబ్బరికాయ కానీ ఏదైనా సరే చక్కగా మనం కలసం పెట్టుకునే వాళ్ళు కలసం మీద కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఏదో ఒకటి మనం చక్కగా చేసేసుకుని తినేయడమే తప్ప వాటిని పడేయకూడదు. అలాగే పూజకి వాడిన పత్రి కానీ లేకపోతే ఆ పూజ అక్షింతలు కానీ ఇవన్నీ కూడా మనం చక్కగా ఆ పారే నదిలో కానీ పారే కాలువలో కానీ అలా మనం అయితే కలిపేసుకోవాలన్నమాట. మట్టి వినాయకుల వారైతే కనుక చక్కగా మీరు మొక్కలు అవి పెంచుకున్నట్లయితే ఆ మొక్క మొదల్లో చక్కగా పెట్టేసి వాటర్ పోసి కరిగించేయచ్చు. లేకపోతే మీరే చక్కగా ఒక వాటర్ అనేది ప్యూర్గా మీరు చక్కగా తలస్నానం అవి చేసి వాటర్ అనేది పెట్టుకుని అందులోనే మీరు చక్కగా కుంకుమ పసుపు ఇవన్నీ వేసి పూజించి ఆ మట్టి వినాయకుడిని అయితే మనం చక్కగా పెట్టుకొని కరిగిపోయిన తర్వాత మీరు చెట్లకి మొక్కలకి అవి పోసేసుకోవచ్చు. లేదు మేము ఇలా ఏమీ చేయలేమంటే కనుక మీకు పెద్ద పెద్ద మండపాలు అవి ఉంటాయి కదండి. ఆ మండపాల దగ్గర అయితే ఆ బొమ్మల్ని మీ ఇంట్లో కొలువు తీసుకుని ఆ విఘ్నేశ్వరులు వారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకుంటే వాళ్ళు ఆ పెద్ద విఘ్నేశ్వరుని ఊరేగించినప్పుడు వీటిని కూడా చక్కగా తీసుకువెళ్ళిపోతారనమాట. ఇలా అయితే చేయొచ్చు. లేకపోతే చక్కగా పత్రితో పాటు ఇవన్నిటితో పాటు మీరే చక్కగా తలస్నానం అవి చేసి శ్రద్ధగా వెళ్ళి ఆ విఘ్నేశ్వరుని చెరువులో కానీ కాలువలో కానీ నదిలో కానీ కలిపేసుకుంటాం వల్ల ఇంకా మంచిది. ఇలా అయితే చెయ్యాలి. ఇవన్నీ కూడా మీరు చూసారు కదండి. చక్కగా కలసం పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు అనేసి నేను చెప్పాను. అలాగే పూజ అయిపోయిన తర్వాత కూడానండి అక్షింతలు అనేవి నెత్తి మీద తప్పకుండా చల్లుకోవాలి, సూర్యుడిని చూడకుండా. చల్లుకుంటే మీకు ఆ సంవత్సరం అంతా చక్కగా నీలాప నిందలు కట్ట ఏమి పడకుండా ఉంటారు. అదొక నమ్మకం అండి. ఎందుకంటే ఏమో మనం చిన్నవి అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం, కానీ పెద్దవి ఫేస్ చేయకుండా ఉండాలంటే ఇలాంటివి మనం ఆచరించుకోవాలి కదా కంపల్సరీ.
సో ఆ అక్షింతలు కూడా మీరు చక్కగా పూజ అయిన తర్వాత సాయంత్రం మాటలు సూర్యుడిని చూడకుండా అక్షింతలు అనేవి తలపైన చల్లుకుని అయితే మీరు బయటకైతే వెళ్ళి సూర్యుడిని చూసినా ఏమీ కాదు. చంద్రుడు. సో చందమామను చూసినా మీకు ఏమీ కాదనమాట. ఎందుకంటే మనకి ఆ బొజ్జగనపై ఉండ్రాళ్ళు అవి తినేసి ఆవేశపడుతూ వస్తుంటే మరి ఆ చంద్రుడే కదండి నవ్వాడు. సో అందుకే కదా ఆయనకి కోపం వచ్చింది. సో అందుకే కదా మనకి ఆ పార్వతీదేవి అయితే శాపం పెట్టారు, నీలాప నిందలు పడతారు నేను చూసిన వాళ్ళు అంటే. మరి ఆయన కోరుకుంటేనే కదా మళ్ళీ పలానా రోజున ఇలా చేస్తే నీలాప నిందలు అవి ఉండవు అనేసి ఆ పార్వతీదేవి అయితే ఆయనకి సెలవిచ్చింది. సో మనం అందుకే ఇవన్నీ కూడా మనం పాటించుకోవాలి కంపల్సరీ. సో మీరు పూజ అనేది భక్తి శ్రద్ధలతో చేయాలని చక్కగా మీరు కొంచెం అంటే నేను కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు ఆర్భాండంగా చేసుకోలేకపోతామే అనేది. సో ఆర్భాండంగా చేసుకునే పూజలు ఏవి కాదండి. మనకు ఉన్నంతలో కొంచెం ప్రసాదం బెల్లం ముక్క నివేదించుకున్న, కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పూజ చేసుకున్న మనలో భక్తి అన్నీ ఉంటే కనుక ఆయనకి చక్కగా నచ్చుద్ది అనమాట. ముందు మనలో భక్తి అనేది ఉండాలి. సో భక్తి శ్రద్ధలతో మనం పూజ అనేది చేసుకుంటే ఆ విఘ్నేశ్వరుడికి చక్కగా మనకి విఘ్నాలు ఏమీ లేకుండా మన విద్యలో కానీ, మన పిల్లల విద్యలో కానీ, మన భర్త లేకపోతే మన ఉద్యోగాల్లో కానీ విజయాన్ని ప్రసాదిస్తారనమాట. సో ప్రతి దాంట్లో మనం పూజించే ఏ దైవంలోనైనా మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకు కంపల్సరీ విజయం అనేది సాధిస్తుంది. అలాగే ఏదైనా కార్యం చేయాలి అన్నప్పుడు మీరు చక్కగా ఫస్ట్ మొదలనేది మీరు సక్రమంగా మొదలు పెట్టారంటే భగవంతుడి కృప అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు సరిగ్గా ఆ ప్రయత్నం చేశారంటే భగవంతుడు కూడా మీకు తోడయ్యి చక్కగా మీకు విజయం అనేది సాధిస్తారు. అంతేగాని మొత్తం భగవంతుడి మీద పెట్టేసి గాల్లో దీపం పెట్టేసి దేవుడా నువ్వే ఉన్నామంటే ఏది అవదండి. మన ప్రయత్నం చేయాలి, భగవంతుడు చెయ్యి అందిస్తాడు. సో అది మనకి విజయం సాధిస్తుంది అనమాట. సో ఇలా భక్తి శ్రద్ధలతో ఏ పండగ వచ్చినా ఏ పూజలు వచ్చినా మీరు చక్కగా చేసుకుంటే కనుక ఇంటిలో 10 హ్యాపీగా ఉంటామన్నమాట. అలాగే ఆ రోజున చక్కగా మనకి మట్టి వినాయకుడిని పూజించుకోవాలని మీకు కంపల్సరీ చెప్పాను కదండి. సో పర్యావరణానికి చాలా మంచిది మట్టి వినాయకుడిని పూజించుకోవడం వల్ల. ఏంటి మనం ఏదో చిన్న బొమ్మ పెట్టుకుంటాం, ఆ బొమ్మకే పర్యావరణం చెడిపోద్దా అంటే కనుక మన వంతు కృషి. మనం చిన్న బొమ్మే అనుకుంటాం కానీ ప్రపంచమే అనుకోవచ్చు, కొన్ని దేశమే అనుకోవచ్చు. వినాయక చవితి అనేది సెలబ్రేట్ చేసుకుంటుంది. సో సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఇంత చిన్ని బొమ్మలే ఎన్ని అవుతాయి, కొన్ని కోట్లలో అవుతాయి కదా. సో కొన్ని కోట్లలో అయినప్పుడు పర్యావరణం ఎంత దెబ్బతింటుందో చెప్పండి. సో మన వంతు ప్రయత్నంగా మన ఇంత బొమ్మనే మనం మట్టి ప్రతిభని ప్రతిష్ఠించుకుంటే మన వంతు పర్యావరణాన్ని మనం రక్షించుకున్నట్టే కదా. సో పర్యావరణంలో నువ్వు నేను మన పిల్లలు మన జనరేషన్సే బతుకుతాయి కాబట్టి సో ముందు ప్రకృతి అమ్మనైతే మనం కాపాడుకోవాలన్నమాట. సో అందుకే మన వంతుగా మనం మట్టి గణపతిని అయితే మనం పూజించుకుందాం. సో చూసారు కదండి వీడియో చక్కగా అంటే పూజ అయిన తర్వాత ఎప్పుడు కదపాలి ఏంటి, ఆ పత్రిని కట్ట ఏమి చేయాలి, సో ప్రసాదాలు కట్ట కూడా ఏమి చేయాలి, ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. సో ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్దు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే కనుక పూజ చక్కగా చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియో వినాయక చవితి రోజునే 6/5కి అయితే వీడియో అయితే రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడే మీరు సాయంకాలం పూజ కూడా చేసుకుంటారు కాబట్టి చక్కగా చందమామని చూడకుండా మీరు చక్కగా ముందు విఘ్నేశ్వరుడు పూజ చేసుకుని ఆ అక్షంతలు అనేవి పూజా అక్షంతలు తలపైన చల్లుకుని చందమామని అయితే చూస్తారు. నీలాప నిందలు పడకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీకు మళ్ళీ వినాయక చవితి వచ్చేంత వరకు కూడా మీకు అన్నింటిలో విఘ్నాలు కలిగి మీరు అన్నీ కూడా విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చదువుకునే పిల్లలైతే చదువులో విజయం సాధించాలి. సో మీరు ఏమన్నా అనుకుంటే కనుక ప్రతి కార్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. సో అలాగే నా యూట్యూబ్ కూడా సక్సెస్ సాధించాలని మీరు కూడా ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓం శ్రీ గణపతాయ నమః. సో ఉంటానండి, ఇంకా బై బాయ్, టేక్ కేర్.